बच्चों कैसे हैं? हाँ, आशा करता हूँ कि आप सब ठीक है। बच्चों यहाँ पर देखिए, आप सब 10वीं कक्षा में पहुँच चुके हैं, लेकिन पाठशाला अभी तक बंद ही है। तो इसलिए अपनी आंध्र प्रदेश समाज कल्याण आश्रम पाठशालाओं के द्वारा आयोजित किए गए इस कार्यक्रम को हम शुरू कर रहे हैं। చూడండి పిల్లలు, 10వ తరగతిలో మీకున్నటువంటి పాఠ్యపుస్తకాల్లో హిందీ భాషకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకం కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ముఖ చిత్రాన్ని చూస్తున్నారు. ఆ పాఠ్యపుస్తకం యొక్క ముఖ చిత్రంలో ఉన్నటువంటి అక్షరాల్ని, పదాల్ని నేను మీకు వివరించడం జరుగుతుంది ఇక్కడ. ముందుగా సుగంధ్ దో హిందీ ద్వితీయ భాష కక్ష 10. ఈ ముఖ చిత్రంలో ఇచ్చినటువంటి అనేక చిత్రాలు మీకు ఇక్కడ కనపడుతున్నవి. వీరందరూ కూడా హిందీ భాషకి సంబంధించి, హిందీ సాహిత్యానికి సంబంధించి అనేక రచనలు చేసినటువంటి కవులు మరియు రచయితల యొక్క చిత్రపటాలు ఇవన్నీ కూడా. మరి మీ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పాఠాల యొక్క వివరణ, విషయ సూచి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ పాఠాలన్నిటిని కూడా 4 భాగాలుగా విభజించారు. అంటే ఇకాయి రూపంలో. ఇకాయి అంటే భాగం. ఇకాయి 1, ఇకాయి 2, ఇకాయి 3, ఇకాయి 4. ఈ 4 భాగాల్లో ఉన్నటువంటి పాఠాలన్నీ కూడా 12 పాఠాలుగా ఇక్కడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది. ముందుగా పాఠం పేరు, తర్వాత ఆ బ్రాకెట్లోనే పాఠం యొక్క శైలి, పద్ధతిని కూడా ఇవ్వటం జరిగింది. తరువాత ఆ పాఠాన్ని, ఆ కవితని, ఆ పద్యాన్ని రచించినటువంటి కవుల పేర్లు కూడా ఇవ్వటం జరిగింది. మరి మొట్టమొదటి పాఠం అయినటువంటి బరస్తే బాదల్ అనేటటువంటి పాఠం కవితా పాఠం ఇది. దీన్ని రచించినటువంటి కవి సుమిత్రానందన్ పంత్. అయితే మనం ఈరోజు ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆ కవుల యొక్క, రచయితల యొక్క పరిచయాన్ని తప్పనిసరిగా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఈరోజు ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠం అయినటువంటి బరస్తే బాదల్ పాఠానికి సంబంధించి సుమిత్రానందన్ పంత్ అనే ఒక మహాకవి యొక్క పరిచయాన్ని మీరు నేర్చుకోబోతున్నారు, వినబోతున్నారు. ఇక్కడ మీకు సుమిత్రానందన్ పంత్ కవి యొక్క చిత్రపటం కూడా మీకు కనపడుతుంది. పక్కనే మరి తన పేరును కూడా మనం చక్కగా రాసి ఉన్నాం. చూడండి ఒకసారి. నేను చదువుతాను, మీరు కూడా దాన్ని అనుకరించండి. సుమిత్రానందన్ పంత్ కా జీవన్ పరిచయ్. ఇక్కడ వీరి యొక్క జీవిత పరిచయం కూడా మనకి ఇవ్వటం జరిగింది. పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మీకు ఇలా చూపిస్తున్నాను నేను. వారి యొక్క ఫోటోని బ్లాక్ అండ్ వైట్ లో ఇవ్వటం జరిగింది. అలాగే పైన చూడండి, మరి ఎర్రటి బాక్స్ లో తెల్లటి అక్షరాల్లో ఉన్నటువంటి అక్షరాలు ఏంటంటే కవి పరిచయ్. పక్కన కవి పరిచయ్ అంటూ ఇక్కడ ఏం రాశారంటే, ప్రకృతికే బేజోడ్ కవి माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया। इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि। इनका निधन सन 1977 में हुआ। మరి వీరి యొక్క పరిచయాన్ని మీరు నేర్చుకునేటప్పుడు మీకు ఇంకా సులభంగా అర్థం అవటం కోసం మరి రంగురంగుల చిత్రాల్ని రూపొందించి మీ ముందు ఉంచడం జరిగింది. మరి ఇందాక చూసినట్టుగానే వారి యొక్క ఫోటోని కూడా మనం ఇక్కడ ప్రస్తుతీకరించాం. ఇలా కూడా మనం చదవచ్చు. ఒకసారి చూడండి. కవి పరిచయ్, కవి యొక్క పరిచయం. कवि श्री सुमित्रानंदन पंत जी, जीवन काल सन 1900 और 1977,
అంటే ఈ సంవత్సరాల మధ్య వీరు జీవించి ఉన్నటువంటి వీరి యొక్క జీవిత కాలం. వీరు రాసినటువంటి ప్రముఖ రచనలు అందుకనేసి మనం ఇక్కడ రచనాయి అనేసి వీణ, గ్రంథి, పల్లవ్, చిదంబర ఆది ముఖ్యమైనటువంటివి. పురస్కార్ అంటే బిరుదులు కానివ్వండి, ఆయన పొందినటువంటి అవార్డులు కానివ్వండి, ఏంటంటే అది మరి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డు. అలాగే సాహితీవేత్తలకు ప్రతి సంవత్సరం అందించేటటువంటి జ్ఞానపీఠ పురస్కారం కూడా వీరు పొంది ఉన్నారు. చిదంబర అనేటటువంటి సాహిత్యానికి, రచనకి ఈ జ్ఞానపీఠ అవార్డు పొందారు. అలాగే సోవియట్ అకాడమీ, సాహిత్య అకాడమీ ఇచ్చినటువంటి అవార్డుని కూడా వీరు పొంది ఉన్నారు. అయితే వీరికి ప్రముఖంగా మరి హిందీ భాష కవుల్లో, ఛాయావాది కవుల్లో చాలా ప్రముఖమైనటువంటి కవి ఇతను. ఛాయావాది అంటే ప్రకృతికి సంబంధించినటువంటి అందాలని, ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించేటటువంటి రచనలు, కవితలు చేసినటువంటి అనేక మంది ఛాయావాది కవుల్లో ఈయన ప్రముఖమైనటువంటి కవిగా పేరుగాంచారు. వీరి యొక్క పరిచయాన్ని మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే, प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले उत्तराखंड के कौसानी गांव में हुआ। इन्हें 1960 में कला और बूढ़ा चांद के लिए साहित्य अकादमी, 1961 में हिंदी सेवा के लिए पद्म भूषण, 1965 में लोकायतन पर सोवियत लैंड नेहरू पुरस्कार, 1968 में चिदंबरा के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया। इनकी प्रमुख रचनाएं हैं वीणा, पल्लव, ग्रंथि, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि। इनका निधन 28 दिसंबर सन 1977 को ఇలహాబాద్ ఉత్తరప్రదేశ్ మే హువా. ఉన్ముఖీకరణ్ అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది విషయం ఏంటంటే, మనకి ఉన్నటువంటి పాఠాల యొక్క ముందు పరిచయం, ఆ పాఠం యొక్క పరిచయం చేస్తూ ఉన్ముఖీకరణ్ అనేటటువంటి రూపంలో చిన్న కవితని కూడా, 4 పంక్తుల్లో ఉన్నటువంటి కవితను కూడా మనకి ఇక్కడ అందజేయటం జరిగింది. అంటే మీరు చదువుకోబోయేటటువంటి కవిత పేరు బరస్తే బాధలు అనేసి మనం చెప్పుకొని ఉన్నాం. మరి దాని యొక్క కవి పరిచయం కూడా మనం తెలుసుకొని ఉన్నాం. ఆ కవితలోకి వెళ్లే ముందు ఇక్కడ చూడండి, ఈ చిత్రపటంలో 3 చిత్రాలు ఉన్నాయి. ఇటువైపు ఎడం వైపు పై భాగంలో మేఘాలతో కమ్ముకున్నటువంటి ఆకాశం కనపడుతుంది. దాని క్రింద ఉన్నటువంటి చిత్రం పూర్తిగా ఎండిపోయినటువంటి భూమి. ఇటువైపు కుడివైపు చూస్తే మరి ఎండిపోయినటువంటి ఆకులన్నీ రాలినటువంటి ఒక చెట్టు మీద కూర్చున్నటువంటి కోకిల. కోకిల యొక్క కుహుకుహ గానాలతో పాటుగా కోకిల యొక్క కేకలు, కోకిల యొక్క గీతాలన్నీ కూడా ఎలాంటివి ఉంటాయంటే మధురమైనటువంటి స్వరాన్ని అందించటమే కాకుండా మరి వర్షం కావాలి అని మేఘాల్ని ఆలపించేటటువంటి కూతలు కూడా కూస్తుందనేటటువంటిది ఈ భావంతో ఉన్నటువంటి కవిత ఇది. అందుకనే ఈ కవితలో చూడండి, క్యా గాతి హో కిసే బులాతి, బతలా తో కోయల్ రాణి, ప్యాసి ధరతి దేఖ్ మాంగతి, హో క్యా మేఘోం సే పాని. ఇది చక్కటి భావాత్మకమైనటువంటి చిన్న కవితని ఇక్కడ ఇవ్వటం జరిగింది. తర్వాత మరి ఈ కవితకు సంబంధించినటువంటి భావాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఒక 3 ప్రశ్నల్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, మీఠే గీత్ కౌన్ గాతీ హే, తీయటి గీతాల్ని ఎవరు పాడుతున్నారు? మీఠే గీత్ కోయల్ రాణి గాతీ హే అని రాయాల్సి వస్తుంది. అలాగే ప్యాసి ధరతి పానీ కిస్సే మాంగ్తీ హే, ప్యాసి ధరతి పానీ కిస్సే మాంగ్తీ హే అంటే దాహంతో ఉన్నటువంటి భూమి నీటిని ఎవరిని కోరుకుంటుంది, ఎవరి ద్వారా కోరుకుంటుంది? ప్యాసి ధరతి పానీ మేఘం సే మాంగ్తీ హే, మేఘాల నుంచి, మబ్బుల నుంచి కోరుతుంది. 3వ ప్రశ్న చూడండి, బాదల్ ప్రకృతికి శోభ బడాతే హే కైసే, అంటే మబ్బులు, మేఘాలు ప్రకృతి యొక్క సౌందర్యాన్ని పెంచుతున్నవి ఎలా అని ప్రశ్న ఇవ్వటం జరిగింది. దానికి జవాబుగా
మనం ఇలా రాయాల్సి వస్తుంది. ఆస్మాన్ మే కాలే బాదల్ పానీ బరస్కర్ प्रकृति के कण कण का रूप बदल देते हैं. ठंडी हवा आने लगती है, चारों ओर हरियाली छा जाती है. इस प्रकार बादल प्रकृति की शोभा बढ़ाते हैं. దాని తర్వాత విషయ వస్తు అంటే ముఖ్యంగా ఏదైనా కానీ ఒక పాఠాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అని అంటే ఈ యొక్క ఉద్దేశాన్ని మనం ముఖ్యంగా మీ అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే మరి మీకు ఇచ్చినటువంటి పాఠం యొక్క రచయిత ఎవరు, కవి అయితే అది కవిత అయితే కవి ఎవరు అనేటటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ముఖ్యంగా ఇక్కడ ఉపశీర్షికలో మనం ఏమేమి చెప్పుకున్నామంటే కవి పరిచయం ఖచ్చితంగా నేర్చుకోవాలి. విషయ ప్రవేశ్ అది కవిత అయినా పాఠమైనా కహాని అయినా కానీ మరి అది తెలుసుకోబోయే ముందు విషయ ప్రవేశక కొన్ని ముఖ్యాంశాలని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కవితాక గాయన్ అది కవితా పాఠం అయితే చక్కగా దాన్ని ఎలా గేయ రూపంలో ఎలా పాడొచ్చు అనేటటువంటిది కూడా మనం నేర్చుకోవాలి. కవితాక భావ్ ఆ కవిత యొక్క భావాన్ని అర్థాన్ని తెలుసుకోవాలి. సృజనాత్మక ప్రతియోగిత అంటే మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ అది తెలుసుకుని నేర్చుకొని పాడిన తర్వాత కొత్తగా మనం దీన్ని బట్టి దీన్ని అనుకరిస్తూ ఏమైనా చేయగలమా అనేటటువంటిది కూడా దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. చివరిగా మరి మనకు అర్థమైనటువంటి విషయాన్ని ఎలా పరీక్షిస్తారంటే మూల్యాంకం ద్వారా అంటే ఎవాల్యుయేషన్ ద్వారా. అది ఎలా ఏ పద్ధతిలో? ప్రశ్నల ద్వారా. ప్రశ్నలకి మీరు జవాబులు చెప్తే మీకు చక్కగా అర్థమైందనేసి అర్థమవుతుంది. ఇక మళ్ళా ఇంకోసారి ఆ కవి యొక్క ముఖ చిత్రాన్ని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. చూడండి ఇంకోసారి. ఆ కవి యొక్క పేరు కూడా పక్కన రాసి ఉంది. సుమిత్రానందన్ పంత్. కవి పేరేంటి? సుమిత్రానందన్ పంత్. మరి ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఈ విషయాల్ని కవి పరిచయాన్ని కూడా మనం ఇలా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. నోట్‌బుక్‌లో మీరు వీటిని రాసుకోండి జాగ్రత్తగా. అంటే సైడ్ హెడ్డింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సైడ్ హెడ్డింగ్స్‌ని హిందీలో ఉపశీర్షక్ అనేసి అంటారు. శీర్షక్ అంటే టైటిల్, హెడ్డింగ్, ఉపశీర్షక్ అంటే సైడ్ హెడ్డింగ్స్. कवि का नाम श्री सुमित्रानंदन पंत. जन्म सन 1900 में अल्मोड़ा जिले के कौसानी नामक गांव में हुआ. मृत्यु सन 1977 में हुई. उपाधि प्रकृति के बेजोड़ कवि. पुरस्कार అంటే ఆయనకు వచ్చినటువంటి అవార్డులు సాహిత్య అకాదమీ పురస్కార్, సోవియట్ రూస్ పురస్కార్, జ్ఞానపీఠ్ పురస్కార్. ఈ జ్ఞానపీఠ పురస్కార్ దేంట్లో వచ్చింది, దేనికి వచ్చిందని కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ బ్రాకెట్ రూపంలో రాయటం జరిగింది. చూడండి, చిదంబర కావ్య కేలియే అని. అలాగే ఈయన రాసినటువంటి ప్రముఖ రచనలు మనం చదువుకొని ఉన్నాం, నేర్చుకుని ఉన్నాం. వీణ అని, గ్రంథి అని, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య ఆది మొదలైనటువంటి ఇవన్నీ కూడా ప్రముఖమైనటువంటి రచనలు. మళ్ళా ఇంకోసారి మీ పాఠ్యపుస్తకం యొక్క మొదటి పేజీని మీ ముందు ఉంచడం జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా ఒకసారి చూడండి. చాలా ఆకర్షణీయమైనటువంటి రంగురంగులతో కూడినటువంటి మరి ముఖ చిత్రం. అలాగే ఇంత చక్కటి రంగులతోనే మీ పాఠాలు కూడా ఇవ్వబడతాయి. నేర్చుకోవటానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉంటారనేసి ఆశిస్తూ సెలవు.